ఓ నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది మాగడిలోనే సోమేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నంది ఉన్నాడు పైన కొండపైన, ఒక పెద్ద బండ పైన నంది ఉంది. అక్కడికి వెళ్దామండి మనము. చూడండి చాలా పెద్దగా ఉంటుంది, వెళ్దామండి. ఇక్కడ రాయిలతో కట్టినారు పైకి ఎక్కడానికి. చూడండి ఇక్కడ ఎవరు లేరు అసలు. చూద్దామండి. సోమేశ్వర స్వామి దేవస్థానం వెనుక భాగంలో ఈ నందీశ్వరుని ప్రతిష్టాపన చేసినారు. చూడండి చూడండి ఇలా మనం ఇక్కడ నుండి చూస్తే ఇలా కానొస్తుంది అంత ప్రదేశం. చూడండి ఇక్కడ గణపతి. చూడండి గణపతిని ఇక్కడ చూడొచ్చు. మనం వెళ్దాం ఇంకే. చూడండి నెట్లతో కట్టినారు, ఇక్కడ ఇట్లన్నీ కట్టినారు. చూడండి నందీశ్వరుడు. చూడండి చూడండి నందీశ్వరుడు. గాలి ఎక్కువగా ఉంది, వాయిస్ కూడా బ్రేక్ అవుతూ ఉండొచ్చు. చూడండి నందీశ్వరుడు. చూడండి మన పైకి ఎక్కినాము, ఇటు వరకు. చూడండి చూడండి నందీశ్వరుడు. ఫుల్ పైనకి వచ్చినాము. చూడండి నందీశ్వరుని దగ్గరకు వచ్చినాము. ఆహా ఏం వాతావరణం అంటారు ఇక్కడ. చల్లగా తోలుతూ ఉంది, అది వేరే. మేఘాలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాకాలము. చూడండి నందీశ్వరుడు ముందరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఎలా ఉంది నందీశ్వరునికి. ఇక్కడ వరకు వచ్చినాము మనం. చూడండి ఇక్కడ సోమేశ్వర స్వామి. ఇక్కడ నుండి ఎలా కానొస్తుందో చూపిస్తాను. చూడండి సోమేశ్వర స్వామి. చూడండి అక్కడ సోమేశ్వర స్వామి ఆలయం. అది వెనక ద్వారం, ఇది ముందర ద్వారము లేదంట. సుల్తానుల కాలంలో గోపురాన్ని కొట్టేసినారని చెప్తారు, ద్వారాన్ని, మహాద్వారాన్ని. దేవస్థానం వెనుక భాగంలో ఈ మంటపాన్ని నిర్మించడం జరిగింది. శత్రువులు రాకని పసిగట్టడానికి ఈ మంటపాన్ని నిర్మించినారని మనము అనుకోవచ్చు. చూడండి చాలా ఎత్తులో ఈ మంటపాన్ని నిర్మించి ఇక్కడ బసవాన్ని ప్రతిష్టాపన చేసినారు. చూడండి ఎక్కడ చూసినా మేఘాలు. అంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువగా చినుకులు పడుతున్నాయి లైట్గా. అదే గాలి చినుకులు అంటాం కదా, అలా పడుతున్నాయి. ఇంతటితో నేను వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో సోమేశ్వర స్వామి దేవస్థానం గురించి మనము తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. నమస్కారం అండి.